మూగబోయిన కొవ్వలి వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు లేని లోటు తీరంది. మనవడి చేతులు హత్యకు గురైన పారిశ్రామికవేత్త అంటూ హైదరాబాద్ మనవడి చేతిలో దారుణ హత్యకు గురైన పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు స్వగ్రామం ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదర్శమూర్తి స్ఫూర్తి ప్రదాత విద్యాదాతగా ప్రసిద్ధులైన జనార్దన్ రావు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆయన మనవడు కుమారుడు కిలార్ కీర్తితేజ ఈ నెల 6వ తేదీ రాత్రి కత్తితో పొడిచి ఆయన హత్య చేశాడు. 70 సార్లకు పైగా కత్తితో పొడిచి దారుణంగా చంపేయడం సంచలనం కలిగించింది. అడ్డుకోబోయిన తన తల్లి సరోజినీదేవిని కూడా కీర్తితేజ 10 సార్లు పొడిచాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వగ్రామం అభివృద్ధికి ఎంతో పాటుపడిన జనార్దన్ రావు మరణంతో కొవ్వలి గ్రామం మూగబోయింది. పలు గ్రామాల ప్రజలు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి చిన్నారి చదవాలి, ఎదగాలి, ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి, గ్రామం బాగుపడాలి, సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచనలతోనే సాదాసీదాగా ఉన్న కొవ్వలి ఉన్నత పాఠశాల నేడు రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు అవార్డు పొందింది. దీనికి ఆ గ్రామ ముద్దుబిడ్డ ఆ పాఠశాల పూర్వ విద్యార్థి జనార్దన్ రావు ముందు చూపు దాతృత్వం ప్రధాన కారణం. 4 కోట్లకు పైగా వెచ్చించి దేశంలోని అన్ని సౌకర్యాలు ఉన్న ఆదర్శవంతమైన ఏకైక ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దారు. ఆ పాఠశాలకు ఇంకా ఏదో చేయాలని తప్పతో జూనియర్ కళాశాలను తీసుకొచ్చి భవనాలు ఏర్పాటు చేసి స్థలాలు దానం చేశారు. గ్రామంలో పశు వైద్యశాల, జనార్దన్ స్వామి దేవాలయం నిర్మించారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. గ్రామదీప్ స్వచ్ఛంద సేవా సంస్థను వివిధ సేవా కార్యక్రమాల నిమిత్తం ప్రోత్సహించారు. జిల్లా కేంద్రమైన ఏలూరుతో ప్రభుత్వ ఆసుపత్రికి తలసేమియా విద్యా విభాగంతో పాటు ఇతర వైద్య సేవలు, సౌకర్యాలు, భవనాలు, ఇతర అవసరాల నిమిత్తం పలు దఫాలుగా 40 కోట్ల ఆర్థిక సాయం అందించారు. వీటితో పాటు మరెన్నో సామాజిక, విద్య, వైద్య సహాయ సహకారాలు అందించిన జనార్దన్ రావు మరణం అన్ని వర్గాల ప్రజలు, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను దుఃఖసాగరంలో ముంచిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.